మీరు ఎప్పుడైనా దెయ్యాలకు సంబంధించిన వీడియోలను చూస్తే దెయ్యం సంగతి ఏమో కానీ ఆ వీడియోనే భయంకరంగా ఉంటుంది. ఎదురుగా ఏమీ లేకపోయినా ఏదో ఉన్నట్టు హడావుడి చేస్తారు. ఇలా సైకలాజికల్గా భయం కలిగించేందుకు ప్రయత్నిస్తారు. దాని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేదా యాంబియన్స్ కూడా అలాగే ఉంటుంది. అదో ట్రిక్ మాత్రమే. కానీ ఇప్పుడు మనం చదివే మ్యాన్షన్ మరో రకమైనది. దాదాపు 100 ఏళ్ల కిందట అది కాలిపోయింది. అప్పటి నుండి అందులో ఎవరూ లేరు. దాని చుట్టూ దాదాపు 80 ఎకరాల్లో అడవి ఉంది. అలాంటి చోట ఆ భవనంలో దెయ్యాలు ఉన్నట్లు కిటికీల నుంచి కనిపించిందని టూరిస్టులు చెప్తున్నారు. ఐర్లాండ్ కౌంటీ మాయోలోని కార్నకాస్లో ఉంది ఆ చరిత్రక మూరే హాల్. అది కాలిపోయాక ఆటోమేటిక్గా ప్రకృతి దాన్ని ఆక్రమించింది. దానికి తోడు చుట్టూ ఉన్న అడవి కూడా భయాన్ని మరింత పెంచింది. మధ్యలో ఐర్లాండ్ సివిల్ వార్ జరిగినప్పుడు ఆ భవనం కొంతవరకు నాశనం అయింది. అలాంటి దాన్ని 2018లో స్థానిక కౌంటీ కౌన్సిల్ కొంది. అందుకోసం 3,40,40,000 ఖర్చు పెట్టింది. దాన్ని సరిచేసి చుట్టూ ఉన్న అడవిని కూడా చక్కగా చేసి ఓ టూరిస్ట్ అట్రాక్షన్ చేయాలి అనుకుంది. కానీ చేయలేకపోయింది. కారణం దెయ్యాల భయం. ఆ భవనాన్ని 1792లో నిర్మించారు. ఇప్పటికీ దాన్ని చూసేందుకు ప్రజలకు వెళ్ళే వీలు ఉంది. కానీ ఇదివరకు వెళ్ళిన వాళ్ళు వెళ్ళొద్దు అక్కడికి అని భయపెడుతున్నారు. అక్కడేదో జరుగుతోంది అంటున్నారు. దెయ్యాలపై పరిశోధనలు చేసేవారికి ఆ భవనం హాట్ కేక్ లాగా మారింది. చాలామంది అక్కడికి వెళ్ళి పరిశోధనలు చేశారు. అక్కడ కిటికీలపై దెయ్యాలు గోడతో రక్కినట్లు ఉన్న గుర్తులు చూసి వణికిపోయామని చెప్పారు. 80 ఎకరాల స్థలంలోని అడవి మొత్తం ఎస్టేట్ కింద లెక్క. దాన్ని చూసేందుకు 2021 సెప్టెంబర్ కొంతమంది దెయ్యాల వేటగాళ్ళు అక్కడికి వెళ్ళారు. వాళ్ళు కిటికీ లోపల ఏదో ఉన్నట్లు అనిపించి ఫోటో తీశారు. ఆ ఫోటోలో దెయ్యం లాంటి ఆకారం కనిపించింది. అంతే, వాళ్లకు ఒళ్ళు జలరించింది. వెంటనే అక్కడి నుంచి వచ్చేశారు. ఆ ఫోటోని ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. అది వైరల్ అయింది. ఈ దెయ్యాలను నమ్మని వారికి ఆ భవనం బాగా నచ్చుతుంది. ఖచ్చితంగా అందమైన ప్రదేశం అని ఓ టూరిస్ట్ చెప్పగా, దాగి ఉన్న ముత్యం, అడవిలో నడిచి వెళ్ళడం అద్భుత ఫీలింగ్, మతిపోయే స్పాట్ అని మరో యూజర్ మెచ్చుకున్నాడు. ఈ ప్రదేశం మ్యాజిక్ లాగా ఉంది, చందమామ దూరి మీరు నడుస్తూ వెళుతున్నట్టుగా ఉంది అని మరో యూజర్ కామెంట్ ఇచ్చారు. ఇలా ఈ భవనానికి మంచి చెడు 2 కోణాలు ఉన్నాయి. ప్రస్తుతం దెయ్యాల పరిశోధకులకు వీడియోలు చేసుకోవడానికి ఈ మ్యాన్షన్ ఉపయోగపడుతుంది. దెయ్యాల గోల కంటే వాళ్ళ గోల ఎక్కువైపోయిందనే విమర్శలు వస్తున్నాయి. అలాంటి చోట దెయ్యాలు ఉంటే అవి మనతో దయతో ఉంటాయి అని ఓ యూజర్ అభిప్రాయపడ్డారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. మా ఛానల్ కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.